ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞానయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటారు దీన్ని. దీంట్లో మొదటి శ్లోకాన్ని ప్రారంభించుకున్నాము. ఈరోజు 2వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అయితే మన కర్మయోగంలో కర్మలు చేయాలి, కర్మలు ఎందుకు చేయాలి, కర్మలు చేసిన వాడే జ్ఞాని అవుతాడు అని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ కర్మయోగంలో అంటే జ్ఞానులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ జ్ఞానయోగాన్ని మొట్టమొదటగా సూర్య భగవానుడికి బోధించాడట శ్రీ మహావిష్ణువు. వైవస్వతుడు అంటే ఈయన పాలకుడు, సకల జీవ పాలకుడు జ్ఞానవంతుడై ఉంటే ఆ పాలించబడే జీవులందరినీ ధర్మంగా సమానంగా పరిపాలిస్తాడు. అందుకే ఓటు హక్కును సరిగా మనం ఉపయోగించుకోవాలి. మనకి ఇప్పుడు ఓటు హక్కు ఉంది కాబట్టి, ఎందుకంటే సరైన పరిపాలకులను ఎన్నుకోవాలి. ఎందుకంటే మన మీద అధికారాన్ని ఇస్తున్నాము. మనం ఓటు వేసి రావడము అంటే ఆయనకి అధికారాన్ని ఇస్తున్నాం, అది గుర్తించాలి. మనము ఏదో దేనికో ఆశించి ఒక్కదానికోసం ఏదో ఒకటి వేద్దాంలే అనుకొని వేయకూడదు. మీరు ఇచ్చే ఓటు వల్ల ఏమవుతుంది, మనను పాలించే అధికారం వాళ్ళకు చేతికిపోతుంది. మరి అధికారము ఎవరికి ఇస్తే వాళ్ళు మనను మంచిగా ప్రొటెక్ట్ చేస్తారు, మంచిగా చూస్తారు అని చూసుకొని ఇవ్వాలి కదా. ఆ రోజు విష్ణు భగవానుడు మరి సూర్యుడికి ఎందుకు బోధించాడంటే, ఆయన లోక పాలకుడు, ఆయన సరిగా ఉండాలి, జ్ఞానవంతంగా పరిపాలించాలి. కాబట్టి ఆ వైవస్వతుడికి బోధించాడు ఈ జ్ఞానయోగాన్ని. అంటే ఒక రాజు జ్ఞానవంతుడైతే సకల జీవులు సంతృప్తిగా ఆనందంగా ఉంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు అని ఉద్దేశం అన్నమాట. అయితే ఇది వైవస్వత మనువుకు, ఆయన కుమారుడు, సూర్యుడి కుమారుడు వైవస్వత మనువుకు ఆయన బోధించిండు. ఆయన తర్వాత వంశానుక్రమం కదా. తర్వాత వైవస్వత మనువేమో ఆయన కుమారుడైన ఇక్ష్వాకుడికి. అయితే మరి ఎందుకు ఈ విధంగా బోధించిండు అంటే, అసలు ఈ సూర్య భగవానుడి వైభవాన్ని తెలిపేది ఒక ఉపనిషత్తే ఉన్నది, సూర్యోపనిషత్ అని. అంత వివరంగా అన్నమాట. అంటే ప్రపంచంలో ప్రాణుల ఉత్పత్తికి సూర్యుడే కారణం, సృష్టి స్థితి లయ కారకుడు. కొన్ని ఎండ ఉన్నప్పుడు కొన్ని సూక్ష్మ జీవులు తట్టుకోలేవు, మరణిస్తూ ఉంటాయి, అంటే లయం. మరి చెట్లు అన్నీ పుష్పిస్తాయి, పూలు కూరగాయలు అన్నీ రావాలంటే సూర్య తేజం వల్లనే మన జీవం అనేది, పుట్టుక అనేది ఈ విధంగా. మరి పోషకుడు కూడా, మరి మనను పోషించడం కోసం జీవులను మళ్ళీ మనకు కావలసిన పండ్లు కూరగాయలు అన్నీ కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సూర్య భగవానుడికి పూష అని కీర్తించారు. అందుకే ఆదిత్యుడికి 12 ద్వాదశ ఆదిత్యులు అంటారు. అంటే ఒక్కొక్క పని చేయడం వల్ల ఒక్కొక్క పేరు వచ్చింది ఆయనకి. ఏ పని చేస్తే, ఇప్పుడు టికెట్ కలెక్టర్ అంటారు, అంటే టికెట్లు కలెక్ట్ చేసి చూస్తూ ఉంటాడు కాబట్టి. అట్లా ఈయన చేసే పనులు పోషకుడు అంటే పూష అన్నారన్నమాట. అయితే మన సమస్త జీవులకు ఆధారభూతుడైన వాడు, మన కర్మ సాక్షి. మరి జ్ఞానం ఎందుకు ఈయనకి ఇచ్చిండు అంటే, మరి జ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి, వారికి ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. వాళ్ళకి ఏదైనా ఒక విషయం తెలిసి ఉంటే, అందుకే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంటాం. ఏదైనా మీరు మనం చెప్పుకునే మంచి విషయమే అనుకుంటాను నేను. మరి అటువంటి మంచి విషయాన్ని మనము ఇతరులకు తెలియజేస్తున్నాము, మనం తెలుసుకున్న దాన్ని. అది ఆ రకంగా సూచించబడుతుందన్నమాట. అయితే
ఇప్పుడు మీ ఫ్రెండ్కు మీరు పంపారనుకోండి, అరే ఇదేంటో మా ఫ్రెండ్ కదా అని మీ మీద అభిమానంతో దాన్ని వినే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా అందులో చెప్పిన విషయాల్లో ఏదో ఒక విషయమన్నా వాళ్లకు కనెక్ట్ కావచ్చు. ఆ రకంగా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే మనం చెప్పిన మొత్తం 10 నిమిషాలు చెప్తే 10 నిమిషాలలో ఒక విషయమైనా మనకు అవును ఇది కరెక్ట్ అనిపిస్తుంది కదా అండి. దానికోసమే మనము ఇతరులకు షేర్ చేయాలన్నమాట. అయితే జ్ఞానం అనేది ఎలా కలుగుతుంది? మరి భగవంతుడు విష్ణు మహాభగవానుడు సూర్యుడికి, సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకు, ఇలా ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది. అట్లనే మనం కూడా ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, వాళ్ళు తెలిసిన పనులు వాళ్ళు చెప్పాలి. పెద్దలుగా మనము మన పిల్లలకు అందించాలి. వాళ్ళు వింటున్నారా వింటులేరా కాదు, ఇప్పుడు వినకున్నా ఇప్పుడు చేయకున్నా భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా పంచాలి జ్ఞానులైన వాళ్ళు. అందుకే సూర్యుడు చూడండి, తను సమానంగా తన శక్తిని ప్రపంచానికి అందిస్తాడు. ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ అనేది ఏమి ఉండదు సూర్య భగవానుడికి. కాబట్టి ఇట్లా మరి ఆ జ్ఞానం అనేది అందించడం వల్ల ఆదిత్యుడు ఆ విధంగా భగవంతుడు ప్రత్యక్ష నారాయణుడు అంటారు అందుకే అన్నాను. అయితే తాను తరించి ఇతరులను కూడా తరింపజేస్తాడు. ఇప్పుడు సూర్య భగవానుడికి అందుకే నమస్కరించాలంటాం. చిన్న పని చేస్తేనే కృతజ్ఞత చెప్తాము, థ్యాంక్స్ అండి అంటాము, ఏమో అంటాము. ఈ లోకంలో గక్కడి నుంచి తీసుకొచ్చి మంచినీళ్ళు ఇస్తాయి. మరి మన జీవితాన్ని నిలబడుతున్న సూర్య భగవానుడికి నమస్కరించమంటే మనకెందుకండి బాధ చెప్పండి? చేయాలా వద్దా? కాబట్టే సూర్య నమస్కారం చాలా ముఖ్యమైనది. మనం భగవంతుడి దగ్గర ఎన్నో గంటలు కూర్చొని పూజ చేసే బదులు ప్రత్యక్ష నారాయణుడు అంటామో అందుకే సూర్యుడికి నమస్కరించుకోవాలి. వీలైతే సూర్య జపం చేసుకోవాలి అని చెప్తారనమాట మన పెద్దలు. అయితే ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వారికి ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుతారు. వాళ్ళు పాలకులు అయితే అందరినీ జ్ఞానులుగా సమానంగా ఉత్తములుగా తీర్చిదిద్దుతారు. మరి ఉన్న వాళ్ళందరూ జ్ఞానం ఉన్నారండి, జ్ఞానము చాలా గొప్ప వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నతిని సాధిస్తారా అంటే సాధించకపోవచ్చు. ఉన్నదాన్ని పంచుకున్న వాళ్ళే ఉన్నతులవుతారు. అది తెలుసుకోవాలి. మనకు జ్ఞానం ఉంటే సరిపోదు, దాన్ని మనం ఇతరులకు తెలియజేయాలి, ఇతరులకు పంపాలి. పంపితేనే మనం తెలుసుకున్న మంచి విషయాన్ని, లోకానికి ఉపయోగపడే విషయాలను మనము ఇతరులకు. ఇప్పుడు అంతా ఏమైందంటే ఉల్టా, ఉపయోగపడే పనులేమో ఎవరికి వాళ్ళే విని ఆనందపడతారు, వదిలేస్తారు, లైక్ కూడా చేయరు. అనవసరమైన కాంట్రవర్సీ ముచ్చట్లు, ఆమె బట్టలు వేసుకోవడానికి నా ఇష్టం అన్నది, ఇట్లాంటి వాటినేమో లైక్లు షేర్లు లక్షల మంది చూస్తూ ఉంటారు. అంటే చూడండి, అందుకే కదా మరి ఇప్పుడు పరిణామాలు కూడా ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? మనమే. అదే జ్ఞానము. ఏది పంచాలి ఏది పంచకూడదు అనేది తెలుసుకోవడం కూడా జ్ఞానమే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మన జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఉన్నతులు గారు. మన జ్ఞానం ఉంది, తెలుసు, ఇది మంచి విషయం కాదని తెలుసు, అయినా కానీ దాన్ని మనము ప్రోత్సహిస్తున్నాము కాబట్టి మనం ఉన్నతంలో కాలేము. మంచి విషయాలను ఎవరైతే జ్ఞానులు పంచుతారో వాళ్ళు, అంటే మంచి పండితులైనా సరే, వాళ్ళు మంచి విషయాలను బోధిస్తూ ఉంటే మంచిది, వాళ్ళు ఉన్నతంగా గౌరవించబడతారు. కానీ వాళ్ళు పనికిరాని విషయాలను మనము నష్టపోయే విధంగా ఎవరైతే దాన్ని
ఇలా షేర్ చేయడం అనుకోండి. ఇప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి ఈ కాలపు మాట అలా ఎవరైతే పంచుతారో వాళ్ళు ఉన్నతులు కాలేరు. వాడికి డబ్బు ఉంటుంది, అన్ని విద్య ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ వాడు ఆ పనులు మంచి పనులు చేయడు. అన్నీ ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ అహంకారంతో కావచ్చు, ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఉన్నతంగా కీర్తించబడరు. ఎవరైతే సమానంగా అందరికీ వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచుతారో, కొంతమంది వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పరండి. ఇంకోళ్ళకి సహాయం అవుతుంది కదా, మనం ఈ విషయం తెలుసుకున్నాము, అయ్యో ఇలా అప్లై చేసుకోవాలండి, మేము చేసినాము, మీరు కూడా చేసుకోండి అని చెప్పలేరు. ఎందుకు అంటే మనమే లాభం పొందాలి, వీళ్ళు లాభపడకూడదు అనే ఆలోచనతోని. అయ్యో మనకు వచ్చింది, మీకేం నష్టం లేదు కదా. ఇప్పుడు నది ఉన్నదండి, నదిలోంచి నువ్వు నీళ్ళు తాగొచ్చు, నేను నీళ్ళు తాగొచ్చు, ఇంకా 100 మంది వచ్చిన తాగొచ్చు. కానీ అక్కడ నది ఉన్నది అని తెలియని వాళ్ళు పాపం దాహం వేస్తుంది అంటే నది ఉన్నది అని చెప్పడానికి కూడా వెనుకాడుతూ ఉంటారు. అయ్యో మాకు కాంపిటీషన్ అవుతుందేమో అని. అయ్యో పలానా కాలేజీలో సీట్లు ఉన్నాయండి, అక్కడ మంచిగా ఉంది అని చెప్పడం. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం సహాయం చేయడం. మన పిల్లల్లాగానే ఇద్దరు వాళ్ళ పిల్లలైనా కూడా మన పిల్లలని భావించి వాళ్ళకి మన అన్యాయం జరిగితే మనము ముందుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం. ఇవన్నీ ఏంటి? మంచితనము, మంచిని పెంచడం. ఇలా చేసినప్పుడు వాళ్ళు గుర్తుపట్టుకుంటారు. చిన్న సాయం అయినా కూడా దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మనం ఆపదలో ఉన్న వాళ్ళను ఎవరైతే రక్షించగలుగుతారో వాళ్ళు జ్ఞానులు. అంటే జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తారు? నీకు ఇతరులను రక్షించాలని అనిపిస్తుంది కష్టంలో ఉన్న వాళ్ళని చూసి. ఆ కష్టంలో ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళని కాపాడలేకపోయినా దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తారు. రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నోడు చూసి వాడు పడిపోయిండు అంటే అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి అక్కడ ఉన్న వాళ్ళు సాయం చేసి దాంట్లో ఎక్కిస్తారు. అది కూడా ఒక సాయమే కదా అండి. అలా చేయలేనప్పుడు మన జ్ఞానం అనేది వ్యర్థం. కాబట్టి మనం ఉన్నతులుగా ఎప్పుడు గుర్తించబడం. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని 10 మందికి సహాయం కోసము ఉపయోగిస్తామో, అంటే జ్ఞాని ఏం చేస్తాడు? తను ఆనందంగా ఉంటాడు, ఆత్మానందాన్ని పొందుతాడు, ఇతరుల దుఃఖాన్ని, శోకించే వాళ్ళ శోకాన్ని తొలగిస్తాడు. ఇది ముఖ్యమైన పాయింట్ అన్నమాట ఇందులో. కాబట్టి సూర్యుడికి బోధించాడు అని చెప్తూ ఉన్నాడు భగవానుడు. నేను మొదట సూర్యుడికి బోధించాను. మరి 2వ శ్లోకాన్ని చదువుదాం. ఏవం పరంపరా ప్రాప్తిమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో వనష్టు పరం తప. అంటే ఓ పరంతప అంటే అర్జునుడి పేరు. ఈ విధంగా ఈ యోగము పరంపరగా ప్రాప్తించింది ఒకరి ద్వారా ఒకరికి. దీన్ని రాజర్షులు గ్రహించారు. మనకు రాజర్షులు, మహర్షులు ఉంటారు కదా, వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు. ఎందుకు అంటే లోక పాలకులైన వాళ్ళు జ్ఞానవంతులైతే చక్కని పరిపాలన అందిస్తారు, ప్రజలందరూ దుఃఖంగా ఉండకుండా ఆనందంగా ఉంటారు అని. అయితే కాలక్రమంలో ఏమైపోయింది? ఈ యోగము గుప్తమైపోయింది. అంటే చెప్పేవాళ్ళు పంచక వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం వల్ల ఇది తెలియకుండా పోయింది. ఇప్పుడు ఇంతమంది అజ్ఞానులు తయారైండ్రు అన్నమాట. రాను ఇప్పుడు మనం విషయాలు పాత కాలంలో అట్లా చేసిండ్రు, ఈ కాలంలో ఇట్లా చేస్తారా అని పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలను, వాళ్ళు చేసిన పనులను చెప్పకపోవడం వల్ల మన ధర్మము, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అనేది పిల్లలకు తెలియకుండా పోతుంది కదా. దానివల్ల ఏమవుతుంది? మన స్వధర్మం పోయి పరధర్మాన్ని వాళ్ళు
పాటిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కాలం మారుతూ ఉంటారండి, అది ఎప్పుడు వెనక్కి రాదు. కానీ మనిషి ఆ కాలమైనా అన్నమే తిన్నాడు, ఈ కాలంలో కూడా అన్నమే తింటాడు కదా. ఇప్పుడు పిజ్జా బర్గర్లు ఎన్ని తిన్నా కూడా మన వాళ్ళు అమెరికాకు పోయినా కూడా అన్నం తినకుండా వాళ్ళకి కడుపు నిండినట్టు అనిపించదు. ఎందుకండి మరి దాన్ని మాత్రం వదిలిపెట్టారు? వాటి తింటున్నారు, ఇవి మాత్రం వదలట్లేదు కదా. అలాగే మరి జ్ఞానం అనేది ఒక తిండి గురించే ఉండదు కదా. మన ధర్మము, సాంప్రదాయాలు, సంస్కృతి అన్నీ కూడా మనము ఫార్వర్డ్ చేయాలి, మన పిల్లలకు నేర్పాలన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటుండ్రు, కానీ ఈ జ్ఞానం అనేది రాను రాను ఆ విధంగా లుప్తమైపోయింది. జ్ఞానయోగం లేదు, కర్మయోగమే. ఏమైనా పనులు చేసుడే, ఇది నీకు అవసరం, ఈ పని చేయి. ఇప్పుడు జ్ఞానము లేని పని ఎలా ఉంటుంది? ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది జరుగుతుంది ఇక్కడ. అయితే అర్జున, ఇది లుప్తమైపోయింది. రాజులు, ఋషులు ఆదిత్యం నుండి పరంపరగా ఇది చెప్పబడింది. మరి రాజర్షులై ప్రజలను, మన విశ్వామిత్రుడు కూడా రాజర్షి, ఆయన కూడా పరిపాలన చేసిండు కదా. మరి కొంతకాలము పాలించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? పూర్వకాలంలో ఎలా ఉండేది, కొంతకాలము రాజులుగా ఉన్నా కూడా వాళ్ళ కొడుకులు ఎదిగే వరకు వాళ్ళు రాజులుగా ఉండి, తర్వాత వాళ్ళ కొడుకులకు అవి అప్పగించేసి వీళ్ళు వానప్రస్థం అని చెప్పేసి అడవులలో పర్ణశాలలు వేసుకొని సన్యాసాన్ని స్వీకరించి అక్కడ ఉండేవాళ్ళు. అయితే ఈ సన్యాసాన్ని స్వీకరించి ఋషులుగా మారిపోతారు వాళ్ళు. వారు తమ శిష్యులకు ఈ యోగాన్ని బోధిస్తారు. అంటే ఎవరైతే ఋషుల దగ్గర వెళ్ళి, అందుకే కదా మనకు గురుకుల పాఠశాలలు అంటే ఏంటి, జ్ఞానులందరూ కూడా వాళ్ళు ఆ ఊరవతల ఎక్కడనో అడవులలో పర్ణశాలలు ఏర్పరచుకొని ఆశ్రమాలు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి శిష్యులుగా పోయిన వాళ్ళు అక్కడే ఉంటారు, ఉండి వాళ్ళ ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతారన్నమాట. అది ఒక సాంప్రదాయం ఉండే. కానీ అది రాను రాను ఏమైంది, ఆ సాంప్రదాయము ఆ విధంగా వెళ్ళి చదువుకోవడము, ఎవరు చదువుతారు, అడవికి ఎవరు పోతారు అనుకుంటూ బంద్ అయిపోయింది అనమాట. బంద్ అయిపోయి ఆ జ్ఞానం అనేది, ఆ జ్ఞాన యోగము అనేది అసలు చెప్పబడకుండా పోయింది. మరి ఈ విధంగా మనము అజ్ఞానులం అయిపోయినాము. మరి చాలా కాలం తర్వాత ఇప్పుడు దాన్ని నీకు బోధిస్తున్నా. మరి సృష్టాదిలో సూర్యునికి బోధించిన ఈ యోగాన్ని అది నశించేది కాదు, మనము ఆచరిస్తూ వెళ్తూ ఉంటాం. ఒకళ్ళకి చెప్పకపోయినా కూడా పెద్దవాళ్ళు ఇంట్లో చేసే పనులు చూసి పిల్లలు కూడా ఆ పనులు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మన జ్ఞానం అనేది నశించదు, ఆచరించబడుతుంది అన్నమాట. జ్ఞానం నిత్యం కావాలి. కానీ ఎప్పుడైతే పరమేశ్వరుని జ్ఞానము అనేది మనం వదిలిపెట్టుకున్నామో, ఆ పరమేశ్వరుడు చెప్పిన జ్ఞాన యోగాన్ని అనేది ఆ విధంగా పంచడం అనేది ఆగిపోయిందో, ఎవరో కొద్ది మంది మాత్రమే నేర్చుకుంటున్నారు, చాలామంది నేర్చుకోవడం దాన్ని వదిలేసిండ్రు. కాబట్టి ఈ విధంగా మనకు దూరం అయిపోయిందట. మరి వేదముల ఆధారంగానే ఇది ఉంది. వేదం ఏం చెప్తుంది? ఏదైనా నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంచాలి అని చెప్తుంది. వేదంలో ఫస్ట్ ఉన్నదే అది. నువ్వు ఏది నేర్చుకుంటావో దాన్ని ఇతరులకు పంచాలి. లేకపోతే అజ్ఞానము వస్తే ఏమవుతుంది? అధికారంలో ఉన్న వాళ్ళు అంధకారం ఏర్పడుతుంది. ఇప్పుడు జరిగేది అదే. మనం వింటూనే ఉన్నాం కదా, యూట్యూబ్లలో అన్నిట్లలో
ఎవరెవరు మన ధర్మానికి విద్రోహులుగా తయారవుతున్నారు, ఎలా జరుగుతున్నాయి అనేది. అధికారులకి అజ్ఞానం వల్ల అంధకారము ఏర్పడిపోతుంది. మరి అటువంటి పాలనా వ్యవస్థ కుంటుపడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎటు పడితే అటు అధికారం కోసం మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితికి ఎంత రిలేటెడ్ ఉంది చూడండి. ఇవాళ భగవద్గీత అప్పుడెప్పుడో చెప్పింది, సూర్యుడికి చెప్పిన భగవద్గీత మళ్ళీ అర్జునుడికి చెప్పిండు. ఇప్పుడు ఇన్నేళ్ళైనా కూడా అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి మనం కూడా కళ్ళు తెరవాలి, తెలుసుకోవాలన్నమాట. ధర్మాన్ని అధికార పీఠంపై నిలబెడితే, ఆ రాజు ధర్మంగా పరిపాలిస్తే ఆ దేశము ధర్మంగా ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఆనందాలు సుఖశాంతులతోని జీవిస్తారు. అదే పాలకులు అజ్ఞానంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఏమవుతుందండి? మనమైతే మన భారతదేశం అయితే అటువంటి ఎన్నో చవి చూసింది, ఎన్నో భరించింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెట్టయిపోతున్నాయి ధర్మ వ్యతిరేకులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు పాలించే రోజుల్లో ఏం జరిగింది? అక్కడ అధర్మము అనేది పెరిగింది. మరి ఇప్పుడు ఆ ధర్మ వ్యతిరేకులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. అధర్మం పెరిగిపోతూ ఉంది. కాబట్టి నువ్వు ధర్మ యుద్ధం చేయాలి కదా. నువ్వు ధర్మాన్ని పాటించేవాడివి అయితే నువ్వేం చేయాలి? ధర్మ యుద్ధం చేసి నువ్వు దుర్యోధనుడిని తీసేసి అక్కడ ధర్మస్థాపన చేయాలి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేని బలహీనులు వాళ్ళు, అంటే వాళ్ళకి అహంకారం, ఇంద్రియ నిగ్రహం లేదు, నేనే గొప్పవాణ్ణి అనే దురభిమానం, అటువంటి వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి దుర్గతి ఏర్పడింది అని ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. అంటే ఈ జ్ఞానయోగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కూడా అదే వర్తిస్తున్నది. అప్పుడు కాదు, అప్పుడు ధర్మయుద్ధం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ ధర్మయుద్ధం చేయాల్సిన పరిస్థితే ఉన్నది మనము. కాబట్టి ఈ విధంగా ఎవరైతే జ్ఞానులో వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి, ఉన్నతులవుతారు. అదొకటి. మన పాలకులు జ్ఞానవంతులైతే ఆ రాజ్యంలో ప్రజలను, సకల జీవులు కూడా రక్షించబడతాయి, ధర్మంగా ఉంటాయి, సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటాయి. యజ్ఞయాగాదులు అన్నీ నిర్వహిస్తారు. దైవం పట్ల భక్తి, సాంప్రదాయాలు గౌరవించడము, సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు పాటించడం వల్ల సమతుల్యంగా ఆనందంగా ఉంటుంది రాజ్యము. రామరాజ్యం అంటే ఏంటండి? ఇది మరి అలా ఉంటుంది జ్ఞానులు పరిపాలించినప్పుడు. మరి అజ్ఞానులు పరిపాలిస్తున్నారు అంటే ఏమన్నట్టు? జ్ఞానము అనేది పంచబడతలేదు, కొంతమంది చేతిలో ఉండిపోయింది. ఆ కొంతమందే పరిపాలిస్తున్నారు. ఆ పరిపాలించే వాళ్ళు స్వార్థపూరులై ఉన్నతులు కాదు. వాళ్ళ జ్ఞానం ఉన్నా కూడా దాన్ని వినియోగించట్లేదు, దాన్ని పరిపాలనలో చూపించట్లేదు వాళ్ళ జ్ఞానాన్ని. అజ్ఞానులను ఇంకా అజ్ఞానంలో ఉంచి వాళ్ళ అధికారాన్ని చెలాయించడం వల్ల ఇక్కడ తేడాలు వస్తాయన్నమాట. కాబట్టి జ్ఞానయోగం అనేది ముఖ్యమైనది. అప్పుడు చెప్పింది ఇప్పటిదాకా అది లుప్తమైపోయింది. కానీ ఇప్పుడు నీకు నేను మళ్ళీ దాన్ని బోధిస్తున్నా. ఎందుకు అంటే దుర్యోధనుడు విలాసవంతుడై, ఇంద్రియలోలుడై ధర్మాన్ని నిర్వర్తించడం లేదు. అజ్ఞానంతో జ్ఞాని అయినా కూడా ఆయన దాన్ని ఉపయోగించుకోవడం లేదు. తెలుసు ఆయనకి నేను చేసేది తప్పు అని, కానీ అహంకారంతో దాన్ని ధర్మాన్ని పాటించడం లేదు. కాబట్టి
నువ్వు ధర్మంగా యుద్ధం చేయాలి. ఈ సందర్భంగా మళ్ళీ నీకు బోధిస్తున్నా అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు కృష్ణ భగవాన్. ఇదండి 2వ శ్లోకానికి అర్థ విశేషాలు. మరి 3వ శ్లోకాన్ని మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.